నగరంలో విదేశాలకు సంబంధించి సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన అన్వారీ టెక్నాలజీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్ కోరారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్వారీ టెక్నాలజీస్ ను ఆయన ప్రారంభించారు. నగరంలో విదేశీ సేవలకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన అన్వారీ టెక్నాలజీస్ ను టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుసేన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు షంషీర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వాహిద్ హుసేన్ మాట్లాడుతూ విదేశీ సేవలైన ఫారిన్ ఎక్స్చేంజ్ తో పాటు ఫ్లైట్, రైల్వే టికెట్లు వంటి సేవలను ఈ సంస్థ అందిస్తుందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా మంది విదేశీ సేవలపై సంబంధించి అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి అన్వారీ టెక్నాలజీస్ మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. అలాగే దుబాయ్ లాంటి దేశంలో వ్యాపార లావాదేవీలు చేయాలనుకున్న వారు కూడా ఈ సమస్యను సంప్రదిస్తే వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారని చెప్పారు. ఈరోజు అల్లాహ్ కృప వల్ల ఈరోజు మన షంషీర్ అహ్మద్ తర్వాత జావీద్ అనే ఇద్దరు యువకులు అన్నదమ్ములు వాళ్ళు అన్వారీ కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఉద్యోగాల కోసం లేకపోతే నిరుద్యోగం అనేది అటువంటి ఆలోచన కూడా రానియకుండా ఈరోజు వీళ్ళు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి కర్నూలు నగరంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నూతనంగా ఈ అన్వారీ టెక్నాలజీస్ అని చెప్పేసి ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి వినియోగదారులకి, తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఎత్తుకు పైకి ఎదగాలి అని చెప్పేసి నేను అల్లాహ్ను వేడుకుంటూ, నేను ఈ మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగర ప్రజలే కాకుండా ఇక్కడ మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే, వీళ్ళ యొక్క సేవలు వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ ను ఇక్కడ మార్పిడి చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ నుంచి విదేశాలకు ఏదన్నా మీరు వ్యాపార పరంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఏదైనా అవసరాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది వస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం, ఆ సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. అలాగే ఈ ఫ్లైట్ టికెట్స్, రైల్వే టికెట్లు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు. చాలా మంది సొంతంగా చేసుకోలేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ సేవలను కూడా అందుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇందాక చెప్పారు, దుబాయ్ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఏదన్నా అక్కడ ఫ్లాట్లు అవి కొనాలనుకున్నా, లేకపోతే అక్కడ హోటల్స్ ఏమన్నా లీజుకు తీసుకోవాలంటే కూడా వీళ్ళు మధ్యంతరంగా వీళ్ళు మాట్లాడి సరైన ధరకు వచ్చేలా వీళ్ళు ఆ సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాబో రోజుల్లో ఆ సేవలు కూడా ఇస్తామంటున్నారు. అలాగే అతి కొద్ది రోజుల్లో హజ్, ఉమ్రా యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. నేను మీ అందరి ద్వారా నేను ఇక్కడికి వచ్చేసిన అందరినీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఇంకా అంచెలంచెలు ఎదిగి అల్లాహ్ కృప వల్ల ఇంకా మంచి భవిష్యత్తును ఇచ్చి కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళు అవుతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చేసేటు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీళ్ళందరికీ కుటుంబానికి మొత్తానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.